చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా టెర్రస్ పైన ప్లాంట్స్ చూద్దాం, వచ్చేసేయండి. మా అత్తమ్మ అయితే ఇవన్నీ పెంచి పెద్ద చేసింది. ఇవన్నీ చెప్పండి అత్తమ్మ, ఈ చెట్టు మీరు ఎప్పుడు పెట్టినారు? ఇవి పూలు ఎట్లా కాస్తాయి? ఈ చెట్టు పెట్టి 1 year అవుతుంది. ఎల్లో గులాబీ, ఎల్లో పూస్తుంది, ఎల్లో కలర్. ఈ చెట్టు ఇది సూది మల్లె, 1 year దాటింది. ఇరుగున సూది మల్లె అని బాగా డబల్ డబల్ గా వస్తుంది. మల్లె పువ్వు మంచి వాసన వస్తుంది. ఈ కింద దాంట్లో ఉన్నది కిందది ఇది షో అంతా షో ప్లాంట్. షో ప్లాంట్. ఇంకా లోపల కరేపాకు, ఇక్కడ కరేపాకు చెట్టు ఉంది. ఇది కరేపాకు. అది ఎప్పుడు వేసినావు? అది 2 years అవుతుంది వేసి. 2 years చేస్తే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది, ఇగురు వచ్చింది బాగా. ఇది వచ్చేసి శంకు పువ్వు. దేవునికి చాలా ఇష్టం అవి, అందుకనేసి పెట్టాను. ఇక్కడ ఇది వచ్చేసి ఇది బటన్ రోజ్. బాగుంది, పింక్ కలర్. చిన్ని బటన్ రోజ్ అనేసి బాగా వస్తుంటాయి. ఇక్కడ అన్ని మొగ్గలు వచ్చాయి. ఇది ఏం చెట్టు? ఇది 100 వరాల పూల చెట్టు అని. 100 వరాలు ఉంది. ఇట్లాంటి పూలని ఎక్కువ వస్తాయి. ఇది దాలిమ్మ చెట్టు. ఎప్పుడు వేసినావు? ఇది పడింది, అదే ఎంతకు అదే వచ్చేసింది విత్తనాలు వేసింటే. ఇది కిందది ఇది మాస్పత్రి, పూలల్లో కట్టుకునేది. కూరల్లో పెడతారా? ఇది వచ్చేసి ముద్ద మందారం. ముద్ద మందారం పెద్దగా పువ్వు వస్తుంది. ఈ లాస్ట్ ఇది రెడ్ గులాబీ, పెద్ద గులాబీ వస్తాయి. ఇలాంటివి బాగా పెద్దగా వస్తుంది పువ్వు. బాగానే పెంచినావుతమ్మా ఈ చెట్లన్నీ. దేవునికి ప్రొద్దున్నే కావాలి కదా. ఇది వచ్చేసి ఏంటివి? ఇది నందివర్ధనం. నందివర్ధనం పువ్వు. ఆ చిన్నగా ఉన్నాయవేనా? నందివర్ధనం అని పెద్దగా పువ్వు వస్తుంది, వైట్ పువ్వు. ఇది ఏం చెట్టు? అది శంకు పువ్వు చెట్టే. ఇది మందారం, రెడ్ మందారం. అది ముద్ద మందారం, రెడ్ మందారం. చిన్న మందారం. ఇక్కడ తులసి చెట్టు. నువ్వు వేసినావా? అదే వచ్చిందా? అదే వచ్చింది. ఇది ఇది చిన్నదాన్ని. అది లేదు, ఇవి పోయినాయి. ఇది వైట్ రోజు, బటన్ రోజు. ఇవి కూడా వైట్ రోజు. ఇది గెన్నెర చెట్టు. ఇది మందారమే. ఇది మందారమా? అవునా, ఇది కూడా మందారమేనా? అన్ని మందారాలే. ఆ లాస్ట్ది చిన్నపిల్లలకు దగ్గు వస్తే వేయచ్చు అన్నమాట. ఇది కప్రిలాకని అంటారు దాన్ని. ఇది కలమంద. ఇవి చామంతి. చాలా బాగుంది చామంతి. చామంతి చెట్లు. ఇది ఏమి పింక్ కలర్? మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది పప్పులేకి అందు వేసుకోవచ్చు అని ఇచ్చారు వేరే వాళ్ళు, అది పెట్టాను అక్కడ. ఇవి పూలు పూస్తాయి, చిన్న పూలు. ఇవి కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు, ఇంకా పూలు పుయ్యలేదు. ఇది వచ్చేసి పుదీనా. ఇదేం చెట్టు? ఇదేం చెట్టు? అదే ఇది పారిజాతం చెట్టు. పారిజాతం.
పారిజాతం పూల చెట్టు. ఇది తెల్లది చామంతి పూల చెట్టు. ఇది పచ్చది ఎల్లోది, ఎల్లో కలర్. ఆడ పర్పుల్, ఎల్లో, వైట్ అన్ని ఉన్నాయి. ఇదేది? అది మాస్పత్రి చెట్టు, పెద్దగా వచ్చేసింది కొమ్ము. ఆడ కృష్ణ తులసి కదా ఇది. కృష్ణ తులసి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ అయితే వీటికి నీళ్లు పోసి పెంచుకుంటది మా అత్తమ్మ. అయితే కంపల్సరీగా పోస్తది. చెట్లను పెంచాలంటే పూల కుండీలే అవసరం లేదు. ఇలా మా అత్తమ్మ లాగా మనము ఇంట్లో ఉన్న వాటితోనే పెంచుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, అన్ని ఇంట్లోనే మా అత్తమ్మ పెట్టి పెంచింది చెట్లనైతే. అన్ని టబ్బులు వాడింది, చిన్న చిన్న డ్రమ్స్ లాంటివి, ఇది స్టూలు, అక్కడ వాటర్ క్యాన్, ఇట్లా అన్ని. ఇక్కడైతే మరి థర్మోకోల్ కూడా యూజ్ చేసింది మా అత్తమ్మ అయితే. మీరు కూడా ఇలా దొరికిన వాటిల్లో చెట్లు అయితే పెంచుకోండి. మనకి కాస్ట్ ఎక్కువ ఉండదు, మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం పెంచేసుకోవచ్చు నీట్ గా. థర్మోకోల్, ఇక్కడ ప్లాస్టిక్ టబ్బు, ఇక్కడ స్టూలు, అక్కడ చిన్న బకెట్ లాంటిది, అక్కడ స్టీల్ది ఆయిల్ క్యాన్ వస్తుంది కదా అది, అట్లా. ఇది కేసు. ఇట్లా అన్నిట్లో పెంచేసింది మా అత్తమ్మ అయితే. ఇది చూడండి, ఇక్కడైతే టైర్ కూడా తక్కువ వచ్చింది. ఇది తెలుసా, వాషింగ్ మిషన్ డ్రమ్ము, దాంట్లో కూడా పెట్టి పెద్ద చేసింది మా అత్తమ్మ అయితే. మీరు కూడా ఇలా ఇంట్లో ఉన్న వాటితో యూజ్ చేసుకొని చెట్లను అయితే పెంచుకోండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హరి భావన ఛానల్.